అంతే అమ్మ. సో మీరు చేసిన మంచి కర్మలు ఎక్కడికి పోవు, మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. అసలు ఇలా చూస్తుంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ భయ్య, అమ్మ. మన ఆర్టిస్టులు క్యారెక్టర్లు కాల్ చేస్తారు కదా, అవును. ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని మీకు తప్పకుండా కాల్ వస్తుంది, ఏ కొత్త అవును. ఫిల్మ్ అయినా సరే. అవును. మీరు చేయలేని ఎన్ని సంవత్సరాలైంది మీరు ఆపేసి? ఇప్పుడు 4.5 years అవుతుంది. 4.5 years నుంచి మీరు యాక్ట్ చేయట్లేదు. మధ్యలో మీకు కాల్ చేస్తారు కదా ఏదో క్యారెక్టర్ కోసం, అవును. అప్పుడు మీ పరిస్థితి చెప్తారు కదా, అంటే చెప్పలేదా? అప్పుడు చెప్పలేని పరిస్థితి అమ్మ. అంటే ఎందుకు చేయట్లేదని అడగట్లేదా వాళ్ళు? వస్తా అంటాడు అడుగుతున్నా, కానీ వస్తా అంట, ఇక బయట ఉన్నా, వేరే షూటింగ్ లో ఉన్నా, కానీ పరిస్థితి ఇది అని చెప్పలేను. చెప్తే ఏమి ఇండస్ట్రీ మొత్తము అరే వాడిని ఫిష్ వెంకట్కి ఏమి అయిందంట, మళ్ళీ అదొక బోమ్. ఆ, ఎందుకు ఇది, సరే వేరే షూటింగ్ లో ఉన్నా, బయట ఉన్నా, రాలేని పరిస్థితి. డేట్లు కుదరట్లేదని కుదరట్లేదు. చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఒక 4.5 years నుంచి అయితే అదే జరుగుతుంది. చాలా సినిమాలు వదిలేసిన. ఆ, చెప్పుకోదగ్గట్టు అన్నది అయితే ఏం లేదమ్మా. ఇదంతా ఇదే, ఇక అబద్ధాలు చెప్పడమే ఒక 4.5 సంవత్సరాల నుంచి. మొన్నోడు కాల్ వచ్చింది షూటింగ్ ఉందని, లేకపోతే అసలు వస్తానని చెప్తున్నా కానీ రానని చెప్తలేడు, నా పరిస్థితి ఉందని చెప్తలేడు. ఆ, చెప్తే ఇక అంత రూములు వెళ్తాయి అని అనే భయం. ఎట్లా భయము. ఇక కొంతమంది అయితే ఆ, మొత్తము స్టోరీ మొత్తం రాసుకున్నారు 2-3 సినిమాలు. ఉమ్, నువ్వు చేయకపోతే అన్న మాకు నీతోనే మాకు మంచి లైఫ్ చేద్దాం, మీరు ఒక సెంటిమెంట్ ప్రతి సినిమాకి. చేద్దాం, చెప్తా చేద్దాం ఆ, అని తప్పించుకొని పోవడం తప్ప, ఇక చేద్దాము ఒక 1 week 10 days అనడం తప్ప, మళ్ళీ ఆ డేట్ రాగానే అన్న పలానా రోజు చెప్పిర్రు అంటే లేదమ్మా ఇంకా నేను బయట ఉన్నా, అట్లా చెప్పుకుంటూ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. ఇక ఇప్పుడు పరిస్థితి బాగా ఘోరంగా ఉంది కాబట్టి ఇక బయటకు వచ్చినమ్మా. ఇక అందరూ అంటారు, మా భార్య కూడా చిరంజీవి గారిని ఒకసారి కలిస్తే అన్నయ్య మీకు 100% హెల్ప్ చేస్తాడు, అన్నయ్య ఓకే అంటే ఇంకా కిడ్నీలు వేసుకున్నట్టే ఉమ్. అంటే, సరే చూద్దాం ఇక భగవంతుందే ఎట్లా వెళ్తుంటే అట్లయితుంది, సరే ప్రయత్నం చేద్దాం అని ఆలోచన అంతే తప్ప, ఇక వేరే డబ్బు గురించి ఆశించి ఏదో డబ్బులు వాళ్ళు తెస్తారు మనకి ఇంత కావాలి అనేది అయితే ఏం లేదమ్మా. ఉండుంటే మీరు 4.5 సంవత్సరాల ముందే వచ్చేసి ఉండేవారు కదా. వచ్చేసి ఉండేవాడిని. కానీ ఆరోగ్యం దాన్ని కూడా మీరు లెక్క పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకూడదు, నా ప్రాబ్లం చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని మీ గొప్ప మనసుకి మరొకసారి నమస్కరిస్తాను. అంతే అంతే అమ్మా. థ్యాంక్ యూ. కానీ ఆ గొప్ప మనసుకి మీకు ఇంకా గొప్ప జీవితం రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మీరు హిట్ టీవీకి వచ్చారు అంటే అసలు మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తానని అయితే నేను ఎప్పుడు అనుకోను కూడా. అనుకోలేదు. ఎందుకంటే చాలా ఆయన స్క్రీన్ లో అలా నుంచుని ఇలా వెళ్తుంటే ఒక సింహం వచ్చినట్టు, ఒక ఆయన పులి వస్తుంటేనే వచ్చినట్టు. భయం అయిపోతుంది, అమ్మ వచ్చిండు అన్నట్టుగా. ఆ, ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎవరు భయపడుతుంది, ఉమ్. అట్లా అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన చిరంజీవి గారు మన అందరికీ పెద్ద దిక్కు. అవును. చాలా మంది డైరెక్టర్స్ అసలు ఏమైనా ఎదురు చూస్తున్నారా? లేదమ్మా, ఏమి ఎదురు చూడట్లేదు. ఏం చూడలేను, ఇంకా చూడను కూడా. ఇక అది మనకు ఇక అంతా భగవంతుందే అని అనుకుంటా. ఇక అది జరిగితే నా మంచికి, జరగకుండా నా మంచికి. జరగకుండా అయితే అస్సలు ఉండదు. ఉండదు. మీరు ఎలాగ 4.5 సంవత్సరాల తర్వాత అయినా మీరు బయటికి వచ్చారు. అవును. ఈ వచ్చింది వృధా పోకూడదు. అవును. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం మనకు ఉంటుంది కదమ్మా. అవును. మనం ఎవరినైనా అడగాలన్నా, ఏమన్నా ప్రాబ్లం చెప్పాలన్నా కూడా ఒక మనం ఆత్మాభిమానం వదులుకొని చెప్పుకోవాలన్నా చెప్పలేము. కూడా కానీ మీ పరిస్థితి నాకు బాగా అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు సినిమా మనిషి, మీకు అధికారం ఉంది, ఆ హక్కు ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ రోజు మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా సినిమాకు ఉంది. ఎవరు చూసినా సినిమాలో పని చేస్తారు కానీ మీకేం తక్కువ అంటారు. ఆ, అమ్మ పరిస్థితి మాకేరుక. ఏ చెట్టుకా గాలని అందరు సినిమాలో చూసి మీకేంటి ఏసీ రూముల్లో ఉంటారంటారు, కానీ ఎండల్లో వానల్లో పని చేస్తామనేది తెలియదు. తెలీదు. తెలియదు. మీకేం కష్టం,
మీకు అన్ని ఇలా మీరు ఏసీ రూముల్లో ఉంటారు, ఏసీ కారులో తిరుగుతారు అని. మీరు అర్థం చేసుకున్నాం, ఎవరు అర్థం అస్సలు అది నిజం కాదు అనేది చాలా మందికి తెలియదు. తెలియదు. మీకేం తక్కువ అంటారు, ఏం తక్కువ, అది మాకే తెలుసు. 3 పిల్లలు, కుటుంబం. పెళ్లి చేసిన పాపది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.